అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఈ వర్షాల ఎఫెక్ట్ తోటి హైదరాబాద్లో జంట జలాశయాలు నిండుకుండల్లా మారాయి. జలకళ సంతరించుకున్నాయి. హుస్సేన్ సాగర్ అలాగే ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది. హుస్సేన్ సాగర్ నీటి మట్టము 1120 క్యూసెక్కుల నీరు మూసీలోకి విడుదలవుతోంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. హుస్సేన్ సాగర్ దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. దాంతో పైన నుంచి వస్తున్న వరద కారణంగా మాత్రం ఇటు హుస్సేన్ సాగర్ నిండు కుండను తలపిస్తున్నది. చూసుకోవచ్చు, మొత్తం కూడా హుస్సేన్ సాగర్ మాత్రం జల కళను సంతరించుకున్నది. దీంతో ఫుల్ ట్యాంక్ లెవెల్ కూడా నిండిపోవడంతో నీటిని కింద దిగువకు మూసీలోకి వదులుతున్నారు. మొత్తం కూడా చూసుకోవచ్చు, హుస్సేన్ సాగర్ మొత్తం కూడా పూర్తిగా నిండిన పరిస్థితి నెలకొంది. ఇటు బంజారా, బాల్కాపూర్, పికెట్, కూకట్పల్లి నాలాల నుంచి కూడా ఇటు వరద నీరు మాత్రం మూసీలోకి వస్తున్నది. ప్రస్తుతం చూసుకుంటే మాత్రం హుస్సేన్ సాగర్ ఇన్ఫ్లో 1790 ఉండగా మాత్రం ఇటు హుస్సేన్ సాగర్ నీటిని మాత్రం మూసీలోకి 1120 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. హుస్సేన్ సాగర్ ప్రస్తుతం నీటి మట్టం చూసుకుంటే మాత్రం 513.53 మీటర్లు ఉండగా హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ చూసుకుంటే మాత్రం 513.41 మీటర్లు ఉన్నది. దాదాపుగా రాగల 4 రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో ఇప్పటికే ఇటు హుస్సేన్ సాగర్ కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటిపోవడంతో ఇటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలను కూడా అధికారులు మాత్రం అప్రమత్తం చేశారు. ఎందుకంటే ఇప్పటికే హుస్సేన్ సాగర్ కూడా పూర్తిగా నిండిపోవడంతో మొత్తం కూడా నీటిని ఇటు దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతోపాటు ఇటు మూసీ కూడా దాదాపుగా ఇటు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మొత్తం కూడా ఇటు పైనుంచి వస్తున్న వరద కారణంగా ఇటు హిమాయత్ సాగర్ కానీ ఇటు ఉస్మాన్ సాగర్ కానీ 2 సాగరాల నుంచి కూడా నీటిని మాత్రం ఇటు దిగువకు మూసీలోకి వదులుతున్నారు. దాంతోపాటు హుస్సేన్ సాగర్ నీటిని కూడా ఇటు మూసీలోకి వదులుతుండడంతో పూర్తిగా మూసీ కూడా ఉగ్రరూపం దాల్స్తుండడంతో పరివాహక ప్రాంత ప్రజలను కూడా మాత్రం అధికారులు అప్రమత్తం చేసిన పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ యూసఫ్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.